హలో అండి, వెల్కమ్ టు అత్తయ్యాస్ కిచెన్. మటన్ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక 2 బగారాకు కొంచెం సాజీరా యాడ్ చేసుకొని 1 మినిట్ అయ్యాక ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆనియన్ బాగా వేగాక పుదీనా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కలుపుకోవాలి. మటన్ యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా ఉడకపెట్టుకోవాలి. మటన్ ఇలా కలుపుతూ ఆయిల్లో ఉడకపెట్టుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. మటన్ ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇందులో ఉప్పు, కారం, టమాటో యాడ్ చేసుకోవాలి. మేము ఎక్కువగా దొడ్డుప్పే యూస్ చేస్తాము, ఎందుకంటే దొడ్డుప్పే హెల్త్కి చాలా మంచిది. ఓన్లీ ఫ్రైస్కి మాత్రమే సన్నుప్పి యూస్ చేస్తూ ఉంటాము. ఇలా ఉప్పు, కారం, టమాటాలు యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. కాసేపు అయ్యాక మూత తీసి కలుపుకోవాలి. ముక్క మునిగేంతలా వాటర్ యాడ్ చేసుకోవాలి. హాట్ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ముక్కకు అంటుకున్న స్పైసెస్ అనేవి పోకుండా ఉంటాయి. ఒక 2 మినిట్స్ అయ్యాక ఇందులో ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేత మటన్ అయితే 4 విజిల్స్ సరిపోతుంది, లేదంటే 5 to 6 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. ఆవిరంతా పోయాక మూత తీసుకొని కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ.